హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఎర్లీ మార్నింగే 5:30కి లేచానండి. ఇంకా ఈరోజు టెంపుల్‌కి వెళ్దాము, మంగళవారం అండి. టెంపుల్‌కి వెళ్దాము, అలానే పూజ చేసుకుందాం అని చెప్పి, అలానే క్యారేజ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఫాస్ట్‌గా ఇల్లయితే తుడిచేసుకుంటున్నానండి. నైట్ అయితే మాప్ పెట్టేసుకున్నానండి. ఇంక ఎర్లీ మార్నింగే టైం సరిపోదు. టెంపుల్‌కి వెళ్ళడం, ఇయన్నీ కుక్ చేయడం ఎంతట్లో టైం సరిపోదని చెప్పి ఇంకా నైట్ పెట్టేసుకున్నాను. అలానే కొన్ని అంట్లుంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఎప్పుడూ నైటే వాష్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటానండి. బట్ నైట్ కుదరలేనప్పుడు ఇంకా ఒక్కొక్కసారి మార్నింగే ఇంకా వాష్ చేసుకుంటాను. అలానే మార్నింగ్‌కి ఏం క్యారేజ్ ప్రిపేర్ చేయాలన్నది కూడా ముందే వెజిటేబుల్స్ అన్నీ పక్కకు పెట్టుకుని ఉంచుకుంటాననమాట. ఎర్లీ మార్నింగే మనకి అంత హడావిడి అయిపోతుంది కదండీ! అందుకే నైటే కొంచెం ప్రిపేర్డ్‌గా అన్నీ పక్కకు పెట్టేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ కొంచెం మనకి ఈజీగా ఉంటుందని. సో, ఈరోజైతే బెండకాయ ఫ్రై పెడుతున్నానండి. క్యారేజ్‌లో కూడా ఇంకా ఈజీగా ఉంటది కదండీ! అలానే ఎగ్ ఫ్రై మనం ఇలాంటివే కదా చేస్తూ ఉంటాము. అలానే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. హాట్ వాటర్ తీసుకోవడం చాలా మంచిదండి. లెమన్‌తో అయినా, హనీతో అయినా తీసుకోవడం చాలా మంచిది హాట్ వాటర్ అయితే. ఓ పక్కన రైస్ కూడా కుక్ చేసేస్తున్నానండి ఇంకా. ఇక్కడైతే టైం చూపిస్తున్నాను 6:30 అలా అయిందని చెప్పి. బయటికెళ్ళి చూస్తే ఇక్కడ వైట్ ఫ్లవర్స్ అంటారో ఏమంటారో తెలీదు కానీ గడ్డిలో ఉన్నాయండి అవి. కానీ చూడ్డానికి మట్టికి బాగున్నాయని అవి తీస్తున్నాననమాట వీడియో. ఇక్కడ సూర్యుడు లైటింగ్ అనేది మన ఇంట్లోకి వస్తుందని చూపిస్తున్నానండి. అలానే ఇంకా కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫాస్ట్‌గా ఇంకా కర్రీ అనేది వండేస్తున్నాననమాట. ఇక్కడ బెండకాయ ఫ్రైకి ఏమేమి తాలింపు వేసుకుంటారనేది చూపిస్తున్నానండి. వేరుశెనగ గుళ్ళుతో అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసుకుని వేరుశెనగ గుళ్ళని బాగా ఫ్రై చేసుకోండి. బెండకాయ ఫ్రైలోకి బాగుంటుందండి వేరుశెనగ గుళ్ళు. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తాలింపుకి పోపులు అనేవి తక్కువ ఉంటే బాగోదండి, సమానంగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం దోరగా ఎగేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలని, బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక పక్కన టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని ఇడ్లీ బ్యాటర్ అయితే తీసేసుకున్నానండి. ఇడ్లీ అనేవి వేసేసి పెట్టేశాను. నేను ఓట్స్ తిందామని ఇంకా 3 ప్లేట్లు అయితే వేసానండి. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఇడ్లీ, కొత్తిమీర, టమాటా పచ్చడి, అలానే కారపొడి అంటారు కదా, అది కూడా ప్రిపేర్ చేశాను. మా అమ్మాయికి కాలేజ్‌కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నానండి.
అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసానండి, పూజకి టైం అయిపోతుంది అని చెప్పి. పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా టెంపుల్‌కి వెళ్ళాలని చెప్తున్నానండి. ఇక్కడ అదే టాపిక్ చెప్తున్నాను మీకు. మన సరౌండింగ్స్‌లో ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా టెంపుల్‌కి అయితే వెళ్దామని చెప్తున్నా. టెంపుల్‌కి అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి మీరు కూడా. ఈ టెంపుల్‌కి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి రావడం. కానీ చూడ్డానికి మట్టుకి బావుందండి. చాలా బావుంది టెంపుల్ అయితే. ఇక్కడ నిజంగానే స్నేక్ ఉన్నట్టు అనిపించింది. సో, ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. 10 అలా అవుతుంది టైం అయితే. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఓట్స్ తింటున్నాను నేను. టైం పాస్ అవ్వక నా బ్లౌజ్ మీద నేనే కొత్త ప్రయోగం చేస్తున్నానండోయ్. ఇదైతే యూట్యూబ్‌లో చూసి ఒక వర్క్ అయితే కుడుతున్నాను. రాధాకృష్ణ సీరియల్ చూస్తూ. వర్క్ అయితే ఇంగోండి ఇలా అయింది. ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇంకా చాలా ఉంది పెండింగ్. ఫైనల్‌గా లంచ్ కూడా కంప్లీట్ చేసేసానండి. ఓకే అండి, ఈ లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.